నినాదంతో టీడీపీ ముందుకు వెళ్తుందని పులివెందులలో 2 జెడ్పీటీసీ స్థానాల్లో తమ పార్టీకి ప్రజలు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు. గతంలో వైసీపీ వైనాట్ 175 అన్నారని, చంద్రబాబు పాలనపై నమ్మకంతోనే ప్రజలు ఓట్లు వేశారని, గతంలో టీడీపీపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆయన పేర్కొన్నారు. భయపడేటట్టు మీరు కేసులు పెట్టడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒంటిమిట్టలో కానీ పులివెందులో కానీ ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద పట్టుదలతోటి, వీళ్ళిద్దరి మీద నమ్మకంతో ప్రజలు మరి 2 చోట్ల కూడా జెడ్పీటీసీ ఎలక్షన్స్ గెలిపించడం చాలా గొప్ప విశేషం. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కష్టం. పవన్ కళ్యాణ్ గారు పట్టుదలతోటి వాళ్ళ ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేశారు. దాని మీద నమ్మకంతో ప్రజలు వాళ్ళ స్వచ్ఛందంగా ఓట్లు వేయటం జరిగింది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు మీకు ఇవేం గుర్తు రాలేదా? పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో పరామర్శకు వచ్చినప్పుడు వారిని అక్కడ రానిచ్చారా? వారి మీద దాడి చేయలేదా? వారి కుటుంబాన్ని అవహేళన చేయలేదు మీరు? ఒక అసెంబ్లీలోనే, అసెంబ్లీ సాక్షిగా మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏ విధంగా అవమానించారు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ ఉమ్మడి కుటుంబం ఏర్పడిందంటే అందరూ కూడా కష్టం, అన్ని విధాల నష్టాలు కూడా ఓర్చుకొని పార్టీని గెలిపించుకున్నారు. నువ్వు చేసిన అవమానాలు కానీ, అక్రమం కేసులు కానీ, అవినీతి కానీ, దుర్మార్గాలు, వీటి వల్ల ప్రజలు మీ పార్టీని భూస్థాపితం చేయడం జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రజాస్వామ్యం, ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు, ప్రజలే నాయకులను కాపాడుకుంటారు. అందుకని ఇవాళ ఈ విజయాన్ని చూసి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రేపు రాబోయే కాలంలో కూడా మరి వైనాట్ పులివెందులు అనే నినాదంతో మళ్ళీ మేము వైనాట్, ఆ రోజు మీరు స్లోగన్ ఇవ్వడం జరిగింది వైనాట్ 175, కానీ మేము ఇవాళ ఒకటే స్లోగన్ ఇస్తున్నాం, వైనాట్ పులివెందుల, జగన్మోహన్ రెడ్డిని కూడా పులివెందులను ఓడిద్దాము అనే ఆలోచనతో ఇవాళ ప్రజలు పనిచేస్తా ఉన్నారు. మరి నువ్వు చేసిన దారుణాల కుప్పంలో నీకు గుర్తు రావట్లేదా? ఎన్ని కేసులు పెట్టారు, ఎవరిని వదల్లా, ఏ ఎమ్మెల్యేని వదల్లా, సీనియర్ ఎమ్మెల్యేలను వదల్లా, సీనియర్ మినిస్టర్ని వదల్లా. ఈ విధంగా ఎన్నో అకృత్యాలు చేసిన మరి జగన్మోహన్ రెడ్డి గారు దెయ్యాలు వేదాలు వలిచినట్టు ఈ విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఈ జడ్పీటీసీ ఇద్దరిని కూడా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ప్రజల తీర్పుని గౌరవించాలి. ఎటువంటి తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా తీసుకోవాలి. అదేవిధంగా మేము ఏదైతే హామీలు ఇచ్చామో వీటన్నిటి కూడా నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగళ్ళు 24 గంటలు కష్టపడతా ఉన్నారు. మరి వీటన్నిటిలో కూడా నిజంగా మీకు ప్రజల మీద ప్రేమ చిత్తశుద్ధి ఉంటే 2000 రూపాయల పెన్షన్ ని 3000 చేయడానికి మీకు కనీసం 5 ఏళ్లు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 3000 4000 చేశారు.